చెయ్యి ఎదిరిపోతుంది. కాయలు కొంచెం మన్నా డ్యామేజ్ వస్తాయి. ఎంత పని చేసినా కానీ అసలు తోటలో ఎంత ఎండ వచ్చినా కానీ నిజంగా అలసట అంటే తెలియదు ఫ్రెండ్స్. ఎందుకు కానీ అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎంత ఎండ వచ్చినా కానీ చక్కగా చల్లటి గాలి తగులుతుంటుంది లైట్గా. ఒక్కొక్కసారి అలా వచ్చి గాలి తగులుతూ ఉంటుంది అనమాట. ఆడతా పాడతా చక్కగా హ్యాపీగా ఆనందంగా చేస్తాం మేమైతే వర్క్. ఎందుకంటే ఏ పని అయినా సరే మామిడికాయ కోతే కాదు, మొక్కజొన్న పొట్లు కాదు, ఏదైనా కూర పని అంటే చాలా చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాను నేను ఏ వర్క్ అయినా. అస్సలు బాధతో అయితే చేయను. ఇంకా బావ కూడా అంతే. నేనైతే జస్ట్ బాక్స్లో అట్లా స్టిక్కర్ వేసి రెడీ చేశారు కదా, ఇంకా అడుగున వరకు గడ్డి పెట్టి పక్కన పెడుతున్నా. ఇంకా కాయలు వరుసగా ఒక్కొక్క వరుసగా గడ్డి పెట్టుకుంటా బావ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాడు మొత్తం. ఇవి నూజివేడి చిన్న రసాలు మొత్తం ప్యాకింగ్ చేసి బాక్స్ కూడా ప్యాకింగ్ ఇక్కడే చేసేసుకొని ఆటోలో వేసుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పెట్టి మనం అప్పుడు బంగిడిపల్లి కోతకైతే వెళ్ళాలి. ఇప్పటి వరకు రసంకాయలు ఒక 10 బాక్సులు కోసం ఫ్రెండ్స్. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇద్దరని బావ నేను అందరం ఆటో వేసుకుని వెళ్ళాం. అక్కడ మెయిన్గా మంచిగా ఉన్న కాయల వరకే మేము ప్యాకింగ్ చేస్తాం. ఇంకా చిన్న చిన్న పిక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఇంటికి తీసుకొస్తాం. అవి కూడా పండితే ఫ్రెండ్స్ అవి అయితే మేము తింటాం. ఓకేనా, ఇప్పుడైతే బంగిడిపల్లి కోతకి వెళ్ళాలి అన్నం తిని. మీరైతే భోజనం చేశారు కదా, మేమైతే భోజనం చేసి మళ్ళీ బంగిడిపల్లి కోతకి వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.